వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గవర్నర్గా అశోక్ గజపతిరాజు అంటూ కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. పూసపాటి అశోక్ గజపతిరాజు మనం చూసినట్లయితే గజపతి నగరం రాజవంశీయులు ఆయన ఎప్పటి నుంచో కూడా వాళ్ళ జమీందారీ, అదేవిధంగా చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఆ లెగసీని ఆయన కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతల నుంచి వచ్చిన లెగసీని. ఆ స్థాయిలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వ విలువలు కలిగిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. సో అలాంటి అశోక్ గజపతిరాజు అనేక కీలక పదవులు కేంద్ర మంత్రిగా పర్టికులర్లీ 2014లో గెలిచిన తర్వాత ఆయన విమాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ రోజు బీజేపీతో టైఅప్లో ఉన్నారు. టీడీపీ ఎన్డీఏలో అఫిషియల్గా చేరుంది. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన సుజనా చౌదరి లాంటి వాళ్ళు, ఈయన కూడా ఆ రోజు మంత్రిగా పనిచేయడం జరిగింది. సో అలా అశోక్ గజపతిరాజు టీడీపీ నుంచి అనేక సార్లు ఆయన అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ హయాం నుంచి వాళ్ళన్న ఆనంద గజపతి దగ్గర నుంచి ఈయన వరకు అనేక సార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేశారు. కీలక పదవుల్లో కూడా ఉంటూ వచ్చారు. కేంద్ర స్థాయికి ఆయన కూడా వెళ్ళడం జరిగింది. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి అశోక్ గజపతిరాజుకి జగన్మోహన్ రెడ్డి కారణంగా ఒక బ్యాడ్ టైం నడుస్తూ వచ్చింది అనుకోవాలి. అయితే ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే పర్టికులర్లీ 2019లో అశోక్ గజపతిరాజు ఆయన డాక్టర్ ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తున్న ట్రస్ట్ను కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని రప్చర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో అదితి లాంటి వాళ్ళతోని అనేక రకాల ప్రయోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. అశోక్ గజపతిరాజుని నిజంగానే అవమానించే ప్రయత్నం జరిగింది. సో అనేక రకాలుగా ఆయన హ్యూమిలేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. బట్ వీటన్నిటినీ కూడా తట్టుకొని అశోక్ గజపతిరాజు అలాగే పార్టీ కోసం నిలబడుతూ వచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో అనేక రకాలుగా ఆయన చాలా పార్టీ వైపు నుంచి తాను పోటీ చేయాలా, తన కూతురు పోటీ చేయాలన్న చర్చ అయితే రావడం జరిగింది. బట్ ఎట్టకేలకు మాత్రం ఆ రోజు పార్టీ అధిష్టానంతో ఒప్పించి మరి ఆయన తన కూతుర్ని పోటీలో దించే ప్రయత్నం అయితే జరిగింది. అందులో కూడా ఆయన సక్సెస్ అయి ఉన్నారు. అలా ఎప్పుడు కూడా తన ఫ్యామిలీ నుంచి ఎలాగైతే తనకు ఆ విలువలు వచ్చాయో ఆ విలువల్ని అలాగే కొనసాగిస్తూ తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఇమేజ్ తెచ్చుకున్న నేత. అంత స్థాయిలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎక్కడ పొగరు చూపించడం కానీ, ఈగో చూపించడం కానీ, ఈగోలకు వెళ్ళటం కానీ లేని నేతగా కూడా, నిజాయితీ ఉన్న నేతగా కూడా అశోక్ గజపతిరాజుకి పేరుంది. ఆ లెగసీ అయితే అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది, అటు రాజకీయాల్లో సైతం. అలాంటి అశోక్ ఈరోజు పార్టీ అధికారంలో ఉంది. 2019 నుంచి 2024 వరకు అనేక ప్రాబ్లమ్స్ ఆయన ఫేస్ చేస్తూ వచ్చారు. అంతటి వ్యక్తిత్వం ఉన్న అశోక్ గజపతిరాజుని కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు, అవమానించే ప్రయత్నం చేశారు. ఇక ఈరోజు చూసినట్లయితే పార్టీ అధికారంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయన వయసు రీత్యా కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, తన వారసురాలను మాత్రమే ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈరోజు అశోక్ గజపతిరాజుకి కీలకమైన బాధ్యతలు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారని కూడా చాలా రోజులుగా చర్చ నడిచింది. ఈరోజు టీడీపీ ఖాతాలోకి 3 రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి. ఒకటి బీసీ కృష్ణయ్య, వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ అయితే ఆయన రిజైన్ చేస్తున్నారు. ఆయన బీజేపీకి వెళ్తారని, బీజేపీ నుంచి ఎలక్ట్ అవుతారనే ప్రచారం ఉంది. మరోవైపు బీదా మస్తాన్ రావు, అండ్ దెన్ ఇంకోవైపు చూసినట్లయితే మోపిదేవి వెంకటరమణ. వీళ్ళిద్దరూ కూడా తమ రాజ్యసభ పదవులకి రాజీనామా చేసి మాత్రమే ఈరోజు టీడీపీలోకి రావడం జరిగింది. సో ఆ స్థానాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిలో బీదా మస్తాన్ రావుకి ఈ రోజున మళ్ళా రాజ్యసభ కంటిన్యూ చేసిన ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉంటుంది. బట్ ఈ విషయానికి చాలా పోటీ ఉంది. ఇక్కడ విజయపాత్రుడు రేస్లో ఉన్నారన్న ప్రచారం ఉంది, దేవినేని ఉమా రేస్లో ఉన్నారన్న ప్రచారం ఉంది, గల్లా జయదేవ్ దగ్గర నుంచి జనసేన తరపున సానా సతీష్ వరకు ప్రచారంలో ఉన్నారు. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రోజున చాలా సీరియస్గా అశోక్ గజపతిరాజు మీద ఫోకస్ పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. అయితే అందుకనే దానిలో భాగంగానే ఎప్పటి నుంచో ఆయనకి రాజ్యసభ ఇవ్వడం ఖాయం టీడీపీ తరపున అన్న ప్రచారం కూడా ఉంది గత 6 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే ఎక్కడ తన మనసులో ఏముంది అనే అంశాన్ని బయట పెట్టకుండా అశోక్ గజపతి మాత్రం సైలెంట్గానే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రాజ్యసభకు కాకుండా అశోక్ గజపతిరాజుని గవర్నర్గా పంపితే ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడ నడుస్తున్న చర్చ. పార్టీలో కావచ్చు, ఆయన సన్నిహితుల్లో కావచ్చు, ఆ దిశగా చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నట్టు చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో ఇలాంటి ప్రపోజలే మోత్కుపల్లి నరసింహుల విషయంలో వచ్చింది. మోత్కుపల్లి నరసింహులు చాలా సీరియస్గా ఆయన పార్టీ కోసం నిలబడ్డారు. తెలంగాణ పీక్ మూమెంట్లో సైతం తెలంగాణకు చెందిన నేత అయ్యుండి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద జరుగుతున్న దాడిని ఆయన అడ్డుకోవడం జరిగింది. వన్ సైడెడ్గా చంద్రబాబు కోసం నిలబడ్డ నేత ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ నేతలు అది మోత్కుపల్లి మాత్రమే. అయితే అదే మోత్కుపల్లికి ముందుగా రాజ్యసభ అన్నారు, అది కూడా డినై జరిగింది పార్టీ నుంచి. తర్వాత గవర్నర్ చేస్తామన్నారు. సో గవర్నర్ విషయం కూడా లాస్ట్ మీట్ వరకు కూడా ఓకే అయింది. ఆ రోజు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన ప్రొఫైల్ కూడా తీసుకున్నారు. అంతా ఓకే అయిన పరిస్థితుల్లో బీజేపీతో విభజన హామీలు వేదికగా డిఫర్ కావడం జరిగింది చంద్రబాబు నాయుడు. సో ఆ సిచ్యువేషన్లో ఆ రోజున బీజేపీని గవర్నర్ పదవి అడిగే పరిస్థితి లేని పక్షంలో చంద్రబాబు నాయుడు మోత్కుపల్లిని పక్కన పెడితే మోత్కుపల్లి మాత్రం దాన్ని సీరియస్గా తీసుకున్నారు. తన పార్టీ కోసం అంతగా నిలబడితే చంద్రబాబు నాయుడు ఎక్కడా తనకు ప్రయారిటీ ఇవ్వట్లేదనే
సీరియస్నెస్ ఆయనకు వచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మారారు. తన వాయిస్ని గట్టిగా వినిపించారు. వైఎస్ఆర్సీపీ ఆయనకు సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేసింది. విజయసాయి లాంటి వాళ్ళు ఆయన ఇంటికి కూడా వెళ్ళున్నారు. బట్ అదే స్థాయిలో మోత్కుపల్లి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కూడా వాయిస్ వినిపించారు. దెన్ 19లో చంద్రబాబు నాయుడు ఆయన కోరినట్టుగానే ఓడిపోవడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే గత డిసెంబర్లో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు మళ్ళీ ఒకసారి మోత్కుపల్లి నరసింహులు బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడుకి ఇండెఫినెట్ మద్దతు కూడా ప్రకటించారు. ఆయన చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన దుర్మార్గం అంటూ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి ఆ 20 సీట్లు కూడా రావు అంటూ మోత్కుపల్లి పెట్టిన శాపం అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ 20 సీట్లు కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు. అలా తన అవసరమైనప్పుడు ఆయన టీడీపీకి వాయిస్ మాత్రమే వినిపిస్తూ వచ్చారు. కానీ గవర్నర్ విషయంలో టీడీపీ నుంచి గవర్నర్లు అయ్యే విషయంలో టీడీపీ పెట్టిన ఎఫర్ట్ మాత్రం మోత్కుపల్లి విషయంలో అది వేస్ట్ అయింది, అది వృధా అయింది. అదే ఆ తర్వాత నెగిటివిటీకి కూడా దారితీసింది. అయితే వేరే ఇవాళ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అశోక్ గజపతి కోసం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఏపీ నుంచి హరిబాబు గవర్నర్గా ఉన్నారు కూడా బీజేపీ కోటాలో. ఈరోజు ఎన్డీఏలో చాలా కీలక భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు కోరితే ఈరోజు మోడీ అండ్ అమిత్ షా ఏదైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో లాంటి పరిణామాలు ఇక్కడ లేవు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా నితీష్ కుమార్ ఉన్నారు. ఈ రోజున ఏ క్షణంలో ఎలా భయపడతారో తెలియని సిచ్యువేషన్లో ప్రభుత్వం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు అందుకే అడుగడుగున ఆయన ప్యాంపర్ చేసే ప్రయత్నం అమిత్ షా వైపు నుంచి మోడీ వైపు నుంచి జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అడగకుండానే అమరావతికి సైతం నిధులు వరద బారిస్తూ ఉన్నారు బీజేపీ నేతలు. ఇలాంటి సిచ్యువేషన్లో అశోక్ గజపతి రాజు మీద అంతే సాఫ్ట్ కార్నర్ ఉంది. బీజేపీ కూడా మోడీ క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి. సో ఈ రోజున అదే స్థాయిలో మోడీ అనుకో కానీ అటు అమిత్ షా కానీ చాలా సానుకూలంగా ఈ అంశంలో ఉన్నారనేది ఒక చర్చ. ఇటీవలే లోకేష్ ఢిల్లీ వెళ్ళిన సమయంలో, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన సమయంలో కూడా ఈ ప్రపోజల్ని వాళ్ళ ముందు ఉంచారనేది అయితే ఒక చర్చ అయితే చాలా సీరియస్గా బయటకు వస్తూ ఉంది. త్వరలోనే అశోక్ గజపతి రాజుని గవర్నర్గా చూడబోతున్నాం అనేది ఆయన సన్నిహితులు చెప్తున్న మాట. మరి ఈ విషయంలో చంద్రబాబు పెట్టుకున్న టార్గెట్ ఎంతవరకు ఆయన రీచ్ అవుతారన్నది, అశోక్ గజపతికి ఎంతవరకు గవర్నర్ పదవి వస్తుందన్నది ఇంకొద్ది రోజులు ఆగితే గానీ ఆ సస్పెన్స్ వీడే అవకాశం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్